హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నీట్ 2026 ఎంట్రన్స్ కి సంబంధించి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఫీజు వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో నీట్ 2026 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఈ విండోలో కిందికి స్క్రోల్ చేసి రిజిస్టర్ ఫర్ నీట్ యూజీ 2026 అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మెయిన్ విండోలో మిడిల్ ఆప్షన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ లో న్యూ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయండి. ఇందులో ఓవరాల్ అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తుంది. కిందికి స్క్రోల్ చేసి ఇందులో చెక్ పెట్టి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ కంప్లీట్ నేమ్ అండ్ కింద ఫాదర్ అండ్ మదర్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి కింద యాజ్ పర్ ఎస్ఎస్సి మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద స్పెల్లింగ్ కన్ఫర్మేషన్ కోసం సేమ్ సెకండ్ టైం కూడా ఎంటర్ చేయండి. తర్వాత కింద అడ్రస్ సెక్షన్ లో మీ హౌస్ నంబర్, విలేజ్, మండల్, ఏరియా, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద మీ వర్కింగ్ మెయిల్ ఐడిని 2 సార్లు, అలాగే మొబైల్ నంబర్ కూడా 2 సార్లు ఎంటర్ చేసి కింద ఒకవేళ మీ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే చెక్ పెట్టండి, లేదా సపరేట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద మీకు నచ్చిన మినిమం 8 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ని 2 టైమ్స్ ఎంటర్ చేసి కింద మీకు నచ్చిన సెక్యూరిటీ క్వశ్చన్ ని సెలెక్ట్ చేసి గుర్తుండే విధంగా ఆన్సర్ చూస్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఇందాక ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోమని పాపప్ వస్తుంది. క్లోజ్ చేసి వెరిఫై చేసుకొని పర్సనల్ అండ్ అడ్రస్ అన్ని ఓకే ఉంటే చెక్ పెట్టి కింద అగ్రీ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. పాపప్ లో ఎస్ చేయండి. ఇందులో మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయి అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకొని కింద అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఫిల్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మొత్తం 12 స్టేజెస్ లో మీ అప్లికేషన్ ని ఫిల్ చేయాలి. ఇందులో ఫిల్ చేసిన కొద్దీ ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇందులో సెకండ్ స్టేజ్ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో ఇందాక ఫిల్ చేసిన మీ డీటెయిల్స్ తో పాటు అడిషనల్ డీటెయిల్స్ మీ నేషనాలిటీ అండ్ కింద మీరు 12th స్టాండర్డ్ చదివిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద కేటగిరీలో మీ క్యాస్ట్ 2 టైమ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి మీ రెసిడెన్స్ రూరల్ లేదా అర్బన్ సెలెక్ట్ చేసి కింద మీ ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మైనారిటీ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసి కింద మీ రెసిడెన్స్ కంట్రీని సెలెక్ట్ చేయండి. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్ ఆర్ అదర్ సెలెక్ట్ చేసి మీరు నీట్ ఎగ్జామ్ అపియరెన్స్ కి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలనుకుంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేసి పాపప్ లో ఎస్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 3 పర్మనెంట్ డిజేబిలిటీ. ఇందులో ఒకవేళ మీరు డిజేబిలిటీతో సఫర్ అయినట్లయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ చేసి పాపప్ లో ఎస్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 4 రిజిస్టర్ ఐడెంటిటీ డీటెయిల్స్ లో పైన మీ అప్లికేషన్ నంబర్, నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. ఆధార్ ప్రకారం డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని కింద టిక్ పెట్టి మీ ఆధార్ నంబర్ ని 2 టైమ్స్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి పాపప్ లో ఎస్ చేయండి. ఇందులో మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి పాపప్ లో ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో ఇందాక అప్లికేషన్ లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అండ్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఫోటోతో సహా పక్క పక్కన చూపిస్తుంది. ఒకవేళ డీటెయిల్స్ డిఫరెంట్ గా ఉంటే సరి చేసుకోండి. ఆఫ్టర్ అన్ని కరెక్ట్ గా ఉంటే కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు 5th స్టేజ్ రిజిస్టర్ అపార్ ఐడిలో ఒకవేళ మీరు అపార్ ఐడి క్రియేట్ చేసుకొని ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి పాపప్ లో ఓకే చేయండి. ఇప్పుడు 6th స్టేజ్ రిజిస్టర్ ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ ఎగ్జామ్ టైప్ లో నీట్ ని సెలెక్ట్ చేసుకొని కింద క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో కావాలో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించి ప్రిఫరెన్స్ కి ఖచ్చితంగా 3 సెంటర్స్ ని చూస్ చేసుకోవాలి. కావాలంటే ఇది డిఫరెంట్ స్టేట్లలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఒక డిస్ట్రిక్ట్ ని ఒకేసారి చూస్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీ ఫాదర్ అండ్ మదర్ ప్రొఫెషన్ తో పాటు వారి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు 7th స్టేజ్ రిజిస్టర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇందులో మీ ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వల్ క్లాస్ డీటెయిల్స్ లో ఎస్ఎస్సి పాస్ స్టేటస్ పక్కన పాస్డ్ ఇయర్ కింద క్వాలిఫైయింగ్ టైప్ పక్కన స్కూల్ లొకేషన్ రూరల్ ఆర్ అర్బన్ కింద టైప్ ఆఫ్ స్కూల్ పక్కన ఎస్ఎస్సి పాస్డ్ స్టేట్ అలాగే కింద డిస్ట్రిక్ట్ పక్కన ఎస్ఎస్సి స్టేట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ రిజల్ట్ బోర్డ్ లో గ్రేడ్ పాయింట్ ఆర్ పర్సెంటేజ్ సెలెక్ట్ చేస్తే కింద టోటల్ పాయింట్స్ ఆర్ మార్క్స్ ఎంటర్ చేసి
పక్కన మీకొచ్చిన గ్రేడ్ ఆర్ మార్క్స్ ని ఎంటర్ చేస్తే మీకొచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన స్కూల్ నేమ్ ఎంటర్ చేసి కింద స్కూల్ ఏరియా పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. అలాగే కింద 12th స్టాండర్డ్, ఇంటర్ లేదా ఈక్వల్ కేటగిరీలో పాస్డ్ ఆర్ ఫైనల్ ఇయర్ అపియరింగ్ ని సెలెక్ట్ చేసి పక్కన ఇయర్ ఆఫ్ పాస్డ్ ఆర్ పాసింగ్ ని సెలెక్ట్ చేయండి. అలాగే కింద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ ని బట్టి ఇందులో కోడ్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసి పక్కన కాలేజ్ లొకేషన్ రూరల్ ఆర్ అర్బన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద టైప్ ఆఫ్ కాలేజ్ లో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ని సెలెక్ట్ చేసి పక్కన ఇంటర్ ఆర్ ఈక్వల్ ఏ స్టేట్ లో చదువుతున్నారో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద కాలేజ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి పక్కన కాలేజ్ స్టేట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజల్ట్ మోడ్ లో పైన అపియరింగ్ ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ రిజల్ట్ ఆప్షన్ డిజేబుల్ అయ్యాయి. తర్వాత కింద కాలేజ్ నేమ్ అండ్ కింద కాలేజ్ పిన్ కోడ్ ని ఎంటర్ చేసి చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే పాపప్ వస్తుంది. ఎస్ చేయండి. ఇప్పుడు 8th స్టేజ్ రిజిస్టర్ అడిషనల్ డీటెయిల్స్. ఇందులో ఫస్ట్ మీ ఇంట్లో మీరు ట్విన్స్ అంటే కవలలు అడుగుతుంది. ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇది వరకు మీరు నీట్ అప్లై చేస్తే ఇక్కడ ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి కింద మీరు పుట్టిన కంట్రీ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే పాపప్ వస్తుంది. ఎస్ చేయండి. ఇప్పుడు 9th స్టేజ్ రిజిస్టర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇందులో ఎమర్జెన్సీలో ఒకవేళ మీరు ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి వర్క్ కాకపోతే సెకండ్ ఆప్షన్ కోసం మీ పేరెంట్స్ కి కాంటాక్ట్ అవ్వడానికి వారి కంట్రీ అండ్ వారి ఫోన్ నంబర్ కింద ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే మొబైల్ కి వచ్చిన ఓటీపీ అండ్ ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు 10th స్టేజ్ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రఫీ. ఇందులో ఇక్కడ ఒకవేళ మీరు నీట్ అప్లికేషన్ ని మీ ఫోన్ లో అప్లై చేస్తుంటే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యాక్సెస్ అడుగుతుంది. లేదా అదే ఒకవేళ పీసీ లేదా ల్యాప్టాప్ లో అప్లై చేస్తుంటే వెబ్ క్యామ్ లేదా ఇన్బిల్ట్ కెమెరా యాక్సెస్ అడుగుతుంది. అలో వై యూజింగ్ దిస్ సైట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మీ లైవ్ సెల్ఫీ కెమెరా ఆన్ అయిపోతుంది. ఒకవేళ రాకుంటే ఇక్కడ రిఫ్రెష్ క్యాప్చర్ ఫోటోని సెలెక్ట్ చేస్తే లైవ్ కెమెరా ఆన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫేస్ కెమెరాకి స్ట్రేట్ గా పెట్టి కింద క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రఫీని సెలెక్ట్ చేయండి. వన్స్ క్యాప్చర్ అవ్వగానే పక్కన మీ ఫోటో జనరేట్ అయి వచ్చేస్తుంది. క్లియర్ గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ క్లియర్ లేకుంటే ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ చేసి ఫ్రెష్ గా క్యాప్చర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ ని సెలెక్ట్ చేస్తే పాపప్ లో సక్సెస్ అని వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఆధార్ లో ఉన్న ఫోటోతో పాటు పక్కన ప్రెసెంట్ లైవ్ లో తీసుకున్న ఫోటో పక్కన చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీ లైవ్ ఫోటో ఆధార్ ఫోటోతో మ్యాచ్ అవ్వకపోతే పైన ఫోటో మ్యాచ్ అవ్వలేదు అని మెసేజ్ చూపిస్తూ కింద 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి రీక్యాప్చర్ ద్వారా మళ్ళీ ఫ్రెష్ గా ఫోటో దిగొచ్చు. లేదా సెకండ్ ఆప్షన్ అప్లికేషన్ ఫీ పే చేశాక మీ లైవ్ ఫోటోతో కూడిన డాక్యుమెంట్ స్క్రీన్ పై ఉన్నట్టుగా ఫిల్ అయ్యి వస్తుంది. దాని పక్కన లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటో ఫిక్స్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ కాలేజ్ ప్రిన్సిపల్ చేత సైన్ అండ్ స్టాంప్ వేసుకొని 15 డేస్ లోపు ఫోటో వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇందులో లాగిన్ అయి అప్లోడ్ చేయాలి. సో దానికోసం ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే పాపప్ వస్తుంది. ఎస్ చేయండి. ఇప్పుడు 11th స్టేజ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇందులో 7 రకాల డాక్యుమెంట్స్. 1 మీ పాస్పోర్ట్ ఫోటో, 2 మీ లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, 3 మీ సిగ్నేచర్, 4 మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 5 సేమ్ మళ్ళీ మీ మార్క్స్ మెమో, 6 అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించిన మీ లేటెస్ట్ ఆధార్ కాపీ అండ్ చివరిగా 7th వచ్చేసి మీ ఎస్ఎస్సి మెమో బ్యాక్ సైడ్ ఫోటో. ఇవన్నీ జేపీజీ లేదా పీడిఎఫ్ లో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తే ఇక్కడ ఒకవేళ మీ ఫోటో లేదా డాక్యుమెంట్ సైజ్ పెద్దగా లేదా చిన్నగా అయినా సరే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ద్వారా అడ్జస్ట్ చేసి డన్ చేస్తే కావలసిన సైజ్ లో ఆటోమేటిక్ గా మార్చేసుకుంటుంది. వన్స్ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యాక కింద క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే పాపప్ వస్తుంది. ఎస్ చేయండి. ఇప్పుడు 12th స్టేజ్ లో ఫైనల్ సబ్మిట్ లో మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ బ్యాక్ లో చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసి ఒక్కొక్క ఫీల్డ్ కి సంబంధించి వెరిఫై చేసుకొని చెక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా లాస్ట్ కింది వరకు వెళ్ళి ఐ అగ్రీ సెలెక్ట్ చేసి ఫైనల్ సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేస్తే పాపప్ వస్తుంది. ఎస్ చేయండి. ఇప్పుడు చివరిగా ఫస్ట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి కన్ఫర్మ్ ఓటీపీ వస్తుంది. దానికోసం ఇక్కడ వెరిఫై ఈమెయిల్ సెలెక్ట్ చేయండి. ఇందులో మీ రిజిస్టర్ మెయిల్ ఐడి చూపిస్తుంది. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వన్స్ వెరిఫై అవుతే ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు చివరిగా ఫస్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ బీసీ లేదా ఓసీ అయితే 1700 రూపీస్, అలాగే జనరల్ లో ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ అయితే 1600 రూపీస్, చివరిగా ఎస్సీ లేదా ఎస్టీ అయితే
₹1000 చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద పే ఎగ్జామ్ ఫీని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేస్తే పాపప్ వస్తుంది. ఓకే చేయండి. ఇందులో ఈజీ మెథడ్ HDFC గేట్వే ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ ఫర్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో పే విత్ కార్డ్ లేదా UPI ని సెలెక్ట్ చేస్తే కింద UPI యాప్ చూపిస్తుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీ UPI ఐడిని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వన్స్ వెరిఫై అయ్యాక కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కు వచ్చిన నోటిఫికేషన్ తో అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ పే అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి అప్లికేషన్ ప్రింట్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చివరిగా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ స్క్రీన్ పై ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.